అందరికీ నమస్కారం అండి. కంచి పరమాచార్య వారికి దగ్గరికి శిష్యులు చాలామంది వస్తూ ఉండేవారు, భక్తులు. అలా ఒకసారి ఒక భక్తుడు ఆ ఆశ్రమానికి తరచూ వచ్చి, అతను బ్యాంకులోని అకౌంటెంటు. అతను స్వామివారిని దర్శించుకున్నప్పుడల్లా తన బాధగా, స్వామి నాకంటే జూనియర్లు మేనేజర్లు అయిపోయారు, నాకు మాత్రం ప్రమోషన్ రావట్లేదు అని వాపోయేవాడు. ఆయన వచ్చిన ప్రతిసారి ఈ ప్రస్తావన తెచ్చినప్పుడల్లా స్వామివారు, నీకు వచ్చే జీతంతో కుటుంబం సంతోషంగా ఉన్నప్పుడు దానికోసం ఎందుకు తొందరపడతావు, అది రానప్పుడు బాధ ఎందుకు అనేవారు కొన్నిసార్లు. తనని గమనించినట్లు ఉండేవారు కాదు. ఇవన్నీ గమనించిన అకౌంటెంటు స్వామివారిపై అడిగి దాదాపు 1 సంవత్సరం పాటు స్వామివారి దగ్గరికి ఆశ్రమానికి వెళ్ళడం మానుకున్నారు. ఒకరోజు హఠాత్తుగా స్వామివారి దర్శనానికి వచ్చారు. స్వామివారి శిష్యులు ప్రమోషన్లు వచ్చింది కాబోలు, అందుకనే వచ్చాడు అనుకున్నారు. అకౌంటెంట్ స్వామి నాకు ప్రమోషన్ ఆర్డర్స్ వచ్చాయి, ప్రమోషన్ తీసుకోమంటారా వద్దా అని అడిగారు. స్వామి, నిన్ను వెతుక్కుంటూ ప్రమోషన్ వస్తే తప్పక చేరు, కానీ విధి నిర్వహణలో మాత్రము అలసత్వం పనికిరాదు, నీతికి నిజాయితీకి కట్టుబడి ఉండాలి, ధర్మాన్ని ఆచరించు అని స్వామివారు చెప్పారు. నాకు ప్రమోషను వచ్చేలా ఆశీర్వదించమని మిమ్మల్ని చాలాసార్లు ప్రార్థించాను. మీరు ఇప్పుడు ఎందుకు మౌనం వహించారో నాకు అప్పుడు అర్థం కాల. నాకంటే ముందు ప్రమోషన్ తీసుకున్న వాళ్ళు తప్పుదారిన పట్టి అవినీతి మార్గంలో నడిచి లంచం తీసుకుని సస్పెండ్ అయిపోయారు. నేను కూడా అప్పుడే ప్రమోషన్కి వెళ్ళి ఉంటే నేను కూడా దాదాపు అలాగే చేసేవాడినేమో. అందుకే స్వామి వచ్చినప్పుడే చేరు అనేవారు. అప్పుడు నాకు అర్థం కాక మీ మీద కోపమించి నేను ఆశ్రమానికి కూడా రావడం మానేశాను. ఎంతైనా మీరు సాక్షాత్ భగవంతుడు స్వామి, గురువే మార్గదర్శనం అంటారు. మీరు నన్ను టైంకి అనుగ్రహించడం వల్ల అప్పుడు ప్రమోషన్ రాలేదని బాధపడినా వాళ్ళు అవినీతి మార్గంలో చిక్కుకున్నారు. ఇప్పుడు నేను ప్రమోషన్ తీసుకుని మీ దయతో నేను నీతి నిజాయితీగా ధర్మంగా నడుస్తాను స్వామి. నేను అధర్మంగా ఎప్పుడు ప్రవర్తించను, ఎప్పుడు నేను లంచాలకి ఆశపడను, ఉన్న దాంతోనే తృప్తిగా నా భార్య పిల్లలతో ఆనందంగా మీ సేవ చేసుకుంటూ జీవిస్తాను. ధన్యవాదాలు స్వామి అని ఎంతో సంతోషంగా స్వామివారి ఆశీస్సులు తీసుకుని ఇంటికి చేరారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.